సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో సీఎం భోజనం. డిప్యూటీ సీఎం మంత్రులు కూడా నిన్న శ్రీరామనవమికి పోయింది. భద్రాచలం శ్రీరామనవమికి పోయి ఆ తర్వాత సారపాకలో ఒక సామాన్యుడి ఇంట్లో భోజనం చేసేటటువంటి ప్రయత్నం, సన్నబియ్యం ఏదైతే ఉందో ఆ పథకాన్ని ప్రమోట్ చేసేటటువంటి ప్రయత్నం నిన్న ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలంతా కూడా చేశారు. ప్రతి దినపత్రికలు కూడా అదే వార్త మనకి హైలైట్ అయి కనబడతా ఉంది. ఇక సన్నబువ్వతో సహపక్తి, సామాన్యుడి ఇంట సీఎం మంత్రుల భోజనం. సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఓ సామాన్యుడి ఇంట్లో నేలపై కూర్చొని సహపక్తి భోజనం చేశారు. ప్రభుత్వం పంపిణీ చేసిన సన్నబియ్యంతో వండిన అన్నం తిన్నారు. భద్రాచలంలో శ్రీ సీతా రామచంద్రవారి కళ్యాణోత్సవానికి హాజరైన అనంతరం ఆయన కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక పంచాయతీలోని ముత్యాలంపేటలో సన్నబియ్యం లబ్ధిదారు శ్రీనివాస్ ఇంట్లో మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు కుటుంబ యోగక్షేమాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. సన్నబియ్యం పంపిణీతో 80% పైగా బడుగు బలహీన వర్గాలు ప్రయోజనం పొందుతున్నాయని సీఎం తెలిపారు. అనంతరం శ్రీనివాసరావు తల్లి పద్మావతి విలేకరులతో మాట్లాడుతూ శ్రీరాముడే సీఎంను తమ ఇంటికి పంపించాడని, తమ లాంటి నిరుపేదల కోసం సన్నబియ్యం పంపిణీ చేయడం ఆనందంగా ఉందని చెప్పేసి నిన్న ఆమె కూడా చెప్పింది. సో మరి ముఖ్యమంత్రి ఇంటికి పోవడం అంటే మామూలు విషయం కాదు. ఒక సామాన్యమైనటువంటి కుటుంబానికి సన్నబియ్యం కొత్తగా ప్రారంభించారు కాబట్టి సో రాష్ట్రం మొత్తం కూడా ఒక సామాన్యుడి ఇంటికి పోయి ముఖ్యమంత్రి, మంత్రులంతా కూడా కింద కూర్చొని మంచిగా తిన్నారు. సో అదంతా కూడా అంటే ప్రమోట్ చేయడం అన్నమాట. ఈ పథకం గురించి వెళ్ళి ప్రమోట్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేసిరు. మరి మంచి పథకాన్ని ప్రారంభించారు. కానీ మరి కొన్ని రేషన్ షాపుల వద్ద నో స్టాక్ బోర్డు పడింది. ఎప్పుడు ఉగాది రోజు ప్రారంభించిన 30 తారీఖు 2-3 రోజులకి ఇచ్చిన తర్వాత నో స్టాక్ బోర్డు పడింది. తర్వాత కొంతమంది బంక అవుతున్నాయి బియ్యం అని చెప్తున్నారు. ఆ తర్వాత కొన్ని డస్ట్ వస్తుందని చెప్తున్నారు, నూకలు వస్తున్నాయి అని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి ఎన్ని రోజుల పథకం ఇది? ఇట్లా ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది. ప్రారంభించిన మంచి పథకమే, కానీ దీంట్లో ఎటువంటి అవకతవకలు జరగకుండా సో కొంత క్వాలిటీని అప్పుడున్నటువంటి దొడ్డు బియ్యాన్నే ఇప్పుడేదో మళ్ళీ కూడా వాటిని మరలాడించి వాటిని సన్నయ్య చేసి అమ్ముతున్నారు. సో వాటర్ ఎక్కువ పోస్తుంటే వాటర్ సరిపోని పోసినా కూడా ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ కూడా కొన్ని ఏదైనా పథకం ప్రారంభిస్తే ఇవన్నీ కూడా కామన్ కాబట్టి ఇటు ప్రభుత్వం కూడా గట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నది. సన్నబియ్యం పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి ఎక్కువగా కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలే ఎక్కువ రేషన్ హోల్డర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా బియ్యం తీసుకుంటా ఉన్నారు. మరి సన్న బియ్యం ఉంటే వీళ్ళు తింటారు, ఎవరు అమ్ముకోరు కాబట్టి నిన్న శ్రీరాములు వారి కళ్యాణ మహోత్సవానికి పోయి అయితే మాత్రానికి ఒక మంచి కార్యక్రమం అయితే ప్రభుత్వం చేపట్టింది. కానీ దీంట్లో లోటుపాట్లు లేకుండా క్వాలిటీ ఖచ్చితంగా సన్నబియ్యం రైస్ ఇచ్చేటటువంటి విధంగా ఇంకా ఉన్నాయి చిన్న చిన్న ఆరోపణలు, ఆ తర్వాత చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. ఈ పథకంలో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా ఏవేవైతే ఉన్నాయో రెక్టిఫై చేసుకొని వాటన్నిటిని క్లియర్ చేసుకొని ప్రజలకి మంచిగా సన్నబియ్యాన్ని ఇట్లనే కంటిన్యూషన్ గా ఏదో కొన్ని రోజుల కోసమే మళ్ళీ 3 నెలలు 6 నెలలు సంవత్సరం తర్వాత మళ్ళీ బియ్యం అయిపోయినాయి. ఎందుకంటే వేరే పథకాలు చూస్తున్నాం కదా కొద్దిగా ఎట్లయిపోయినాయో. వేరే పథకాలు రైతు భరోసా కానీ ఇంకో విషయాల్లో కూడా కొంత ఫెయిల్యూర్ చూసినాం మనం. కాబట్టి ఒక మంచి సక్సెస్ఫుల్ రోజు ఉగాది రోజు మంచిగా మొదలు పెట్టిండ్రు. శ్రీరామనవమి రోజు మంచిగా సామాన్యుడి ఇంటికి పోయి భోజనం చేసిండ్రు. ప్రభుత్వం అంతా కూడా కలిసిపోయి చేసిరు కాబట్టి మరి ఎలాంటి అవకతవకలు జరగకుండా ఈ సన్నబియ్యం పథకం అనేది మంచిగా ముందుకు తీసుకుపోవాలి.